గోదామనన్య శరణం శరణం ప్రపదే. అప్రదేశ్లో వాళ్ళు రచించినటువంటి గోదాస్తుతి మాలిక విశేషించి రమణాచార్య స్వామికి అత్యంత ప్రీతి. ఈ ముందు మాటలు చదువుతుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. దానికి కారణం బహుశా మా పూర్వీకులు ఉన్నటువంటి ఆ నృసింహాపురం, మా అమ్మ చెప్తూ ఉండేది, మా నాన్నమ్మ చెప్తూ ఉండేది. నృసింహాపురం అప్రదేశుల యొక్క వైభవం వాచామ గోచరం అని. ఒకనాడు వసతి తప్పినప్పుడు ఇంట్లో ఉదయం పూట పెరుమాళ కోవిలకు వెళ్ళాలి, ఇంటి ముందు కల్లాపు చల్లాలి, ఏం అర్థం కాక పచాలు కొడుతున్న సమయంలో ఆ తెల్లవారుజాము సమయంలో మీరు ఏం చేయాలి అటు తిరుగుతున్న లోపలనే ఎవరో ఒక ముత్తేదో రూపంలో వచ్చి ఇంటి ముందు కల్లాపు చల్లి వెళ్ళింది అని చెప్పారు. ఎవరు అని చూస్తే యోగ దశలో వారు దర్శించారు. సాక్షాత్ సరస్వతీదేవి వాళ్ళ ఇంటి ముందు కల్లాపు చల్లిందని. అక్కడ ఆ స్వామి రామచంద్రమూర్తి కొలువు అయినటువంటి నృసింహాపుర క్షేత్రం. మీరు గమనించేది ఏమిటంటే నృసింహాపురం కోదాడ పక్కన ఉంది. ఆ నృసింహాపుర క్షేత్రంలో పెరుమాళ ముందు ఒక చిన్న నీటి ధార ఉంటుంది. విరజ దాటిన తర్వాత ఎట్లాగైతే శ్రీవైకుంఠం ఉంటుందో అట్లా చిన్ని నీటి ధార తర్వాత పెరుమాళ్ళు అక్కడ వెయిట్ చేసి ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మరింగంటి వారికి పెరుమాళ సాక్షాత్కారం అని కంటిన్ మరీ కంటిన్ అని అన్నారు. అందుకని మరింగంటి అని అటువంటి అద్భుతమైన సరస్వతీదేవి ఉగంద్ సంతోషించి వారి యొక్క నాలుక పైన విజృంభించి నాట్యం చేసిందని. అలా అద్భుతమైనటువంటి ఒక గోదాస్తుతి మాలిక. కొన్ని ముఖ్యమైన శ్లోకాలు స్వామివారు టిక్కుపెట్టారు. వాటిని సేవించమని వారు ఆజ్ఞగా తీసుకొని మధురవచన భంగి మాలతీ పేశలాంగి శబర ఖచిత మాలాకాంధి సీకాక్షిరీలా నిభృజ కరుణపూర నిర్మలాంతర్విచార విలసతు మయి ధన్య విష్ణు చిత్తస్య కన్యా. ఆహుర్యస్యాః జననమనఘం కాననే శ్రీతులస్యాః వృద్ధిస్నేహ ప్రసరముదరే విష్ణుచిత్తస్య బాణౌ. ద్రాక్షంవేషః కుసుమసదృశే రంగిణః పాదమూలే బాలమీతాం సురభితను మాయయుక్తాం ప్రపద్యే. ఆకంఠప్రచుర ప్రసాద మధురైః ఆకస్మికాభ్యాగమైః సంపత్తి ప్రతిపాదన ప్రకృతిభిః సంతాప సర్వంతకషైః ఆర్తవ్రాతసరవ్యభేదచతురైః ఆత్మేశ్వర ప్రార్థితైః ఆలోకైరవలోకయాంబ కరుణాస్రోతః ప్రణాళీముఖైః.